ఇక అవని అర్చనని చెప్పులు చూపించమని అడుగుతూ ఉంటుంది. వేదవతి ఫ్యామిలీ అందరూ కూడా నిద్రపోకుండా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. అర్చన తన చెప్పులు తీసుకొచ్చి ఇదిగోండి అని చూపిస్తూ ఉండగా అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అందులో వేదవతి అసలు ఈ సమయంలో ఈ చెప్పులు గోలేంటి అని అడుగుతూ ఉండ గుడిలో నా కూతురు వేసుకున్న చెప్పులు అర్చన వేసుకున్న చెప్పులు ఒకేలా ఉన్నాయి, కావాలంటే అందరూ చూడండి అని అవని వీడియో చూపిస్తూ ఉంటుంది. ఇక అర్చన ఆ వీడియో చూసి షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ హాస్పిటల్ కూడా ఇవే చెప్పులు వేసుకుని వచ్చింది, ఈ చెప్పులు నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని అవని అడుగుతుండగా అందులో నిహారిక కలగ చేసుకుని సిల్లీ క్వశ్చన్, ఒకేలాంటివి ఎంతమంది దగ్గర ఉండవో అని అంటూ ఉండగా నువ్వు నోర్మై, నేను అర్చనతో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో దొరకు అని చెప్పేసి అంటూ ఉన్నది ఉన్నట్టు చెప్పమ్మా, నా దగ్గర అబద్ధం చెప్పకు అని అవని చెప్తూ ఉండగా చెప్పుల విషయమే కాదు గుడిలో ఒక ఆవిడ అక్షయ్ చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ కనిపించింది. ఆవిడ ఎవరు? ఆవిడే పోలీస్ స్టేషన్ దగ్గరికి నిన్ను తీసుకుని వచ్చింది, అది నాకు బాగా గుర్తుంది. ఆవిడ ఎవరు? ఆవిడకి నా కూతురికి పరిచయం ఏంటి అని అవని సుజాత ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో అర్చన షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అందులో పెద్దరాజు అవని సుజాతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమ్మా, అందులో ఏదో రహస్యం ఉన్నట్టు, నువ్వేదో నిజం దాస్తున్నట్టు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. నువ్వు చెప్పే నిజం ద్వారా నా కూతురు ఎక్కడుందో నాకు తెలుస్తుంది అని అవని అంటుంది. ఇంత దాకా వచ్చిన తర్వాత నిజం చెప్పకుండా ఉండలేను, ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తాను. ఆ చెప్పులు నాకు గుడిలో దొరికాయి, ఎవరు వదిలి వెళ్ళిపోయారో నేను గమనించలేదు, అక్షయవా కాదా అని విషయం కూడా నాకు తెలీదు, ఎవరో కనిపించకపోయేసరికి బాగున్నాయి కదా అని వేసుకుని వచ్చేసాను. ఇకపోతే మీరు అడిగిన ఆవిడ నాలాగే అమ్మవారికి భక్తురాలంట, పేరు భవాని, గుడి దగ్గర నాకు పరిచయం అయింది, అప్పుడప్పుడు గుడికి వస్తూ ఉంటుంది, నాకు పరిచయం అయినట్టే మీ అక్షయ్ కూడా పరిచయం అయి ఉంటుంది అని అర్చన చెప్తూ ఉండగా ఆవిడ ఎక్కడుంటుంది, నేను వెంటనే ఆవిడని కలవాలి అని అవని అంటుంది. ఆవిడ ఎక్కడుంటుందో ఆవిడ వివరాలు నాకు తెలియదమ్మా అని అర్చన చెప్పడం, ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆవిడతో అంత చనువుగా వచ్చా, మరి ఆవిడకి సంబంధించిన వివరాలు తెలియవని అంటున్నావేంటి అని అవని అడుగుతుండగా గుడి దగ్గర పూజారి తెలీదు అన్నారు, అర్చనకు మాత్రం ఎలా తెలుస్తుంది, అర్చన్ని ఇక ఇబ్బంది పెట్టకు అని వేదవతి అరుస్తూ ఉంటుంది. నువ్వు గనక ఆవిడ వివరాలు తెలియజేయగలిగితే నా కూతురు గురించి నాకు తెలిసిపోతుందమ్మా అని అవని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయ్యో అవని గారు, నాకు నిజంగా తెలియదండి, తెలిస్తే చెప్పకుండా ఉంటానా చెప్పండి అని అర్చన అంటుంది. వీళ్ళు నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారో అని భయపడి చెప్పట్లేదేమోనని నేను అనుకుంటున్నాను అని సుజాత అంటుంది. బయట నుంచి వచ్చిన దాన్ని, బయటికి పోవాల్సిన దాన్ని నేనెందుకు భయపడతాను చెప్పండి, ఈ ఇల్లు నాకు శాశ్వతమా, ఈ మనుషులు నాకు శాశ్వతమా, దయచేసి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి అని అర్చన అంటూ ఉంటుంది. ఈ కంతలో శ్రీకర్ ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వచ్చి హడావుడి చేసేసింది, ఈ మాత్రం దానికైనా అని అడుగుతూ ఉంటాడు. చెప్పుల్ని చూపించి అదేదో పెద్ద ఎవిడెన్స్ లాగా బిల్డప్ ఇచ్చింది అని కిట్టు అంటాడు. నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే అర్చన నీ కూతురు అన్నట్టు, ఆ విషయం నువ్వు కనిపెట్టినట్టుంది, ఇద్దరి రూపంలో తేడా ఉంది, పోలికల్లో తేడా ఉంది, నీ కూతురికి అర్చనకి పోలికేంటి అని వేదవతి అడుగుతుండగా అవని అలా అనిందా, లేదు కదా అత్త, అక్షయ్తో అర్చనతో ఉన్నా ఆవిడెవరు అని అడిగింది అని సుజాత అంటుంది. ఏదో ఒక వంక పెట్టుకుని అర్చన కూడా మీ వైపుకి తిప్పుకున్నామన్న ప్రయత్నంలో ఉంది, అది జరగదు, అర్చన అక్షయల మధ్య చాలా తేడా ఉంది, అక్షయ మమ్మల్ని ఇబ్బంది పెడితే అర్చన నా ప్రాణం కాపాడింది, ఇంకోసారి నా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, బయటికి నడు అని వేదవతి అరుస్తూ ఉండగా మా అక్షయ్ గురించి తెలిసి కూడా నువ్వు మాతో చెప్పకుండా ఉంటున్నావమ్మా అని సుజాత అడుగుతుండగా అలాంటిది ఏం లేదండి అని అర్చన అంటుంది. ఇక వేదవతి ఇక బయలుదేరండి అని అరవటంతో సుజాత అవనిని తీసుకుని బయటికి వెళ్తూ ఉండగా అవని మాత్రం వెనక్కి తిరిగి అర్చన వైపు చూస్తూ చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. అర్చన కూడా లోపల బాధపడుతూ